హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే మనం అయితే ఐక్యూ నియో 10R అయితే ఉన్నాయి కదా, దాని టిప్స్ అండ్ టిప్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి ఈ వీడియోని అయితే మీరు అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. మరి దాంట్లో ఇంపార్టెంట్ టిప్స్ అండ్ టిప్స్ కూడా నేను అయితే మీకు అయితే చెప్తాను. మరి ఇకనైతే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి దీంట్లోనైతే మనకైతే ఫ్లాట్ డిస్ప్లే అయితే ఉంటుంది, కర్వ్ డిస్ప్లే అయితే అట్లాంటివి అయితే ఏమున్నాయి. మరి 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. డిస్ప్లే అయితే క్వాలిటీ అయితే బాగున్నది. మరి 10 బిట్ ప్యానల్ HDR10+ సపోర్ట్ కూడా ఉన్నది. మన డిస్ప్లే అయితే 4500 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉన్నది. మనకి దీంట్లో 144 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉన్నది. మరి స్మూత్ అయితే ఉన్నది మొత్తం డిస్ప్లే అయితే. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉన్నది మనకైతే దీంట్లోనైతే. ఇంకా స్క్రీన్ రెజల్యూషన్ కావాలనుకుంటే మీరైతే పెంచుకోవచ్చు. 1.5K డిస్ప్లే వాటి మీరైతే 1.5Kలో కూడా మీరైతే రెజల్యూషన్ అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. మరి ఇక్కడైతే ఆప్షన్ చూసిలో ఆప్షన్ అయితే మనకైతే డిఫాల్ట్ అయితే 1080pలో ఉన్నది రెజల్యూషన్. ఇక్కడైతే కిందనైతే మనం అయితే 1.5Kలో అయితే రెజల్యూషన్ అయితే పెంచుకోవచ్చు. మరి అది పెంచుకునే మీకైతే కొంచెం స్క్రీన్ క్వాలిటీ అయితే ఇంకా పెరుగుతుంది. మరి ఇంకా సర్కిల్ టు సర్చ్ ఫీచర్ కూడా ఉన్నది మనకి దీంట్లోనైతే. ఇప్పుడైతే మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే దాన్ని అయితే ఇట్లా మధ్యలో ప్రెస్ చేసి ఇట్లా సర్కిల్ అయితే చేస్తే మనకైతే దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మనకైతే టోటల్గా అయితే వచ్చేస్తుంది. మరి ఇప్పుడు ఐక్యూ నియో ఫోన్ అయితే మనం సర్చ్ చేసినాం కదా, దాని గురించి అయితే వచ్చేసింది మరి మొత్తం అయితే. ఇంకా మనకైతే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఉన్నది మనకి ఈ ఫోన్లోనైతే. కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. మరి మీరైతే ఇవన్నీ అయితే ఉన్నాయి. మీకైతే మీకు ఇష్టం ఉన్నదైతే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకొని కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. మరి సింపుల్గా అయితే ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్ కూడా ఉన్నది మనకి దీంట్లోనైతే. ఇది ఆన్ చేసుకుంటే మనకైతే ఆటోమేటిక్గా కాల్స్ అయితే రికార్డింగ్ అయితే అయిపోతాయి. మరి దీంట్లో వీలైతే ఓన్ డైలర్ కాబట్టి మనకి రికార్డ్ చేసేటప్పుడు అయితే అనౌన్స్మెంట్ కూడా రాదు. ఇంకా కాల్ బ్యాక్గ్రౌండ్ కావాలనుకుంటే అది కూడా మీరు అయితే సెట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే చాలా కాల్ బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉన్నాయి మనకి. దీంట్లో మీకు ఏది నచ్చితే అయితే మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. మరి మీకు ఇష్టం ఒక 5-6 అయితే ఇచ్చారు మనకి. దాంట్లో ఏది మీకు అయితే నచ్చితే అయితే మీరు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో ప్రొసెసర్ అయితే మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రొసెసర్ ఇచ్చిళ్ళు. Antutu స్కోర్ అయితే అరౌండ్ 14 lakhs వరకు అయితే వస్తుంది మనకి Antutu స్కోర్ అయితే. డే టు డే లైఫ్లో మనకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఫోన్ అయితే యూజ్ చేయడానికి అయితే. యానిమేషన్స్ అయితే స్మూత్ అయితే ఉన్నాయి మనకి. BGMI అయితే స్మూత్ ప్లస్ 128 FPS అయితే ఫోన్ అయితే హ్యాండిల్ అయితే చేస్తాను. మరి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఈ ఫోన్లో అయితే. BGMI మీరు 120 FPS ఆడుకోవచ్చు. దీంట్లో స్టోరేజ్ అయితే మనకి 3.1 స్టోరేజ్ అయితే ఇచ్చిళ్ళు. LPDDR5X ర్యామ్ అయితే ఇచ్చిళ్ళు మనకి. ఇంకా సైడ్కి అయితే గేమింగ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి మనకి దీంట్లోనైతే. పర్ఫార్మెన్స్ బూస్టర్ అని ఒకటి ఉంటుంది, ఆన్ చేసుకుంటే ఇంకా పర్ఫార్మెన్స్ అయితే మీకైతే బూస్ట్ అయితే అయిపోతుంది. ఇంకా 4D వైబ్రేషన్ అయితే ఉంటుంది, ఆన్ చేసుకుంటే మనకైతే వైబ్రేషన్స్ అయితే బాగా వస్తాయి. ఇంకొకటి గేమ్ మోడ్ అయితే ఉన్నది, ఇది ఆన్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకైతే. కిందనైతే సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇంకా ఇవైతే ట్రిగర్స్ అయితే ఉన్నాయి, ఇవైతే మీరైతే సెట్ అయితే చేసుకోవాలి. రైట్ నొక్కితే ఇట్లా ట్రిగర్స్ అయితే వస్తాయి. ఇంకా బైపాస్ ఛార్జింగ్ కూడా ఉన్నది మనకి. ఇది పెడితే మనకైతే డైరెక్ట్ మదర్ బోర్డ్కి మనకైతే ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. మరి ఫోన్ అయితే హీట్ కాకుండా డైరెక్ట్గా మీరైతే గేమ్ అయితే ఆడుకోవచ్చు. ఇక బ్యాటరీ గుండు మనకి ఫోన్కి అయితే ఎటువంటి సంబంధం అయితే ఉండదు. దీంట్లో బ్యాటరీ అయితే మనకి 6400 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. 196 grams వెయిట్ అయితే ఉంటుంది ఫోన్ అయితే మనకి. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది మనకి ఫోన్ అయితే. మరి ఫన్ టచ్ OS 15 మీద రన్ అవుతుంది, Android 15. మరి 3 years Android అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి మనకి ఫోన్లోనైతే. దీంట్లోనైతే మనకైతే లాక్ స్క్రీన్ కస్టమైజేషన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీరైతే కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. మరి మీ ఇష్టం. ఇంకా మీరైతే ఐఫోన్ లెక్క కూడా పెట్టుకోవచ్చు. ఇదైతే లాక్ స్క్రీన్ అయితే. దీంట్లో చాలా అంటే చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చిళ్ళు. మనకు ఐఫోన్లో కూడా అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మరి ఇన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చిళ్ళు. మీరైతే ఇష్టం ఉన్నట్టు మీరైతే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు, మీకు ఎట్లా కావాలనుకున్న అట్లా. ఇంకా హోమ్ స్క్రీన్ కస్టమైజేషన్స్ అయితే ఉన్నాయి. అంటే మనకి ఇప్పుడు ఈ ఫోల్డర్ అయితే ఉన్నాయి, దీన్ని ఎన్లార్జ్ ఫోల్డర్ లెక్క వేయాలనుకుంటే ఎన్లార్జ్ ఫోల్డర్ లెక్క వేయచ్చు. అంటే పెద్దగా ఇట్లా అన్ని యాప్స్ అయితే మీకు అయితే క్లీన్గా అయితే అవుపిస్తాయి. అట్లా మీరు చేయాలనుకుంటే చేయొచ్చు. మరి ఇంకా డిస్ప్లే ఎఫెక్ట్స్ అండ్ యానిమేషన్స్ దీంట్లో మనకి చాలా ఉన్నాయి. మరి యానిమేషన్స్, లైట్ ఇట్లా మనకైతే లైట్ వచ్చేటట్టు పెట్టుకోవచ్చు సైడ్కి అయితే. అది లైట్ ఆన్ చేసుకోవాలనుకుంటే ఆన్ చేసుకోవచ్చు మనకి. ఇంకా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇంకా చాలా ఫింగర్ ప్రింట్, అంటే మనం నొక్కితే ఫింగర్ ప్రింట్ ఎట్లా రావాలనో అట్లా మీరైతే ఆ యానిమేషన్ కూడా సెట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఫేస్ అన్లాక్ అయితే మనకైతే యానిమేషన్ అయితే ఉన్నది, అది మీరైతే కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇంకానైతే మనకైతే ప్రైవేట్ స్క్రీన్ ప్రొటెక్షన్ అయితే ఉన్నది మనకి. అంటే ఇదైతే మనం అయితే స్క్రీన్ రికార్డింగ్ చేసేటప్పుడు ఏమన్నా పిన్ అయితే కొడతాం కదా, ఓటీపీస్ అట్లా పిన్ వచ్చినప్పుడు అయితే మనకైతే ఇదైతే హైడ్ అయితే చేసేది ఆప్షన్ అయితే మీరైతే ఆన్ అయితే చేసుకుంటే. నన్ను అడిగితే మాత్రం మీరైతే ఆప్షన్ అయితే ఆన్ అయితే చేసేదే పెట్టుకోండి, మీకైతే సేఫ్టీ పర్పస్ యూజ్ అయితే అవుతుంది. మనకి దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. స్పీకర్స్ క్వాలిటీ అయితే బాగున్నది. మరి అంటే మరీ డీసెంట్ అని చెప్పలేం కానీ యావరేజ్ అయితే ఉన్నది మనకి స్పీకర్స్ క్వాలిటీ అయితే. ఇంకా యాప్ వాల్యూమ్ అయితే ఉన్నది మనకంటే యాప్ అయితే మనకి సపరేట్గా యాప్ వాల్యూమ్ అయితే మీరు అయితే సెట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా వేరే యాప్ ఇది తక్కువ పెట్టుకోవాలనుకుంటే తక్కువ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఇంకా యాప్ క్లౌనర్ ఆప్షన్ కూడా ఉన్నది మనకి. 2 అమెజాన్లో, 2 ఫేస్బుక్, అట్లా మీరు 2 యాప్లు వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు, మీ ఇష్టం. ఇంకా మీరు ఎట్లా కావాలనుకుంటే అట్లనైతే వాడుకోవచ్చు. మరి ఇంకా ప్రైవేట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి మనకి దీంట్లోనైతే. ప్రైవేట్ ఫీచర్స్లో అయితే మనకైతే యాప్ లాక్, యాప్ హైడింగ్ సెట్టింగ్స్,
అవన్నీ అయితే ఉన్నాయి మనకి. ఇప్పుడైతే మనకైతే ఫోన్ అయితే ఎవరైనా దొంగతనం అయితే చేసినప్పుడు అయితే ఫోన్ అయితే మనకైతే పవర్ ఆఫ్ చేయాలనుకుంటే పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఇదైతే ఆప్షన్ అయితే ఆన్ చేసుకుంటే మీరైతే మనమైతే పవర్ ఆఫ్ చేస్తా అంటే మనకైతే ఇట్లనైతే పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మరి ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయితే కాదు, మరి పాస్వర్డ్ కొడితేనే మనకైతే స్విచ్ ఆఫ్ అయితే అవుతుంది. మనకి బ్యాక్ సైడ్ అయితే 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చిల్లు, అల్ట్రా వైడ్ అయితే 8 మెగాపిక్సెల్ అయితే ఇచ్చిల్లు, ఫ్రంట్ అయితే 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చిల్లు, కెమెరా పిక్స్ అయితే ఇట్లా అవుతున్నాయి. మరి IP65 రేటింగ్ అయితే ఇచ్చిల్లు మనకు ఫోన్ లోనైతే. ఇంకా స్క్రీన్ ప్రొటెక్షన్ కూడా ఇచ్చిల్లు మనకి ఈ ఫోన్ లోనైతే. ఇంకా పౌచ్ కూడా ఇచ్చిల్లు మనకు బాక్స్ లోనైతే, ట్రాన్స్పరెన్సీ పౌచ్ అయితే ఇచ్చిల్లు. మనకి దీనిలో డ్యూయల్ సిమ్ సపోర్ట్ అయితే ఉన్నది, మెమరీ కార్డ్ సపోర్ట్ అయితే లేదు. మరి ఫోన్ లోనైతే మనకి మెమరీ కార్డ్ కూడా సపోర్ట్ ఇస్తే బాగుంది. మరి ఐఆర్ బ్లాస్టర్ ఇచ్చిల్లు. ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి, ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.